హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ బై బావ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటంటే కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇదేంటంటే నా వీకెండ్ బ్లాగ్ అనమాట. యూజువల్లీ వీకెండ్స్లో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి రొటీన్ షేర్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్లో అయితే మా పిల్లల సరదా మాటలు అవన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఎంజాయ్ చేయొచ్చు కొంచెం సేపు. సో ఇది వచ్చేసేసి ఏంటంటే నేను ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్. ఇంకేంటంటే ఫ్రిడ్జ్లో నేను కొన్ని వెజిటేబుల్స్ అయితే కొంచెం సర్దకుండా అట్లా ఉన్నాను. సో అవన్నీ తీసి నీట్గా సర్దుతున్నాను, ఎందుకంటే ఇంకొన్ని వెజిటేబుల్స్ పెట్టున్నాను. అవి వస్తే ఇంకా క్లమ్జీగా అయిపోతుందని. ఇంకా ముందు రోజు ఏంటంటే అమెజాన్లో కొన్ని వెజిటేబుల్స్ ఆర్డర్ చేశాను అనమాట. అవి అట్లాగే పెట్టేసేసాను ఇంకా సర్దకుండా. సో అవన్నీ తీసేసేస్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఏంటంటే కొన్ని ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ కూడా తీసేస్తున్నాను, క్లియర్ చేస్తున్నాను. సో ఏంటంటే అప్పుడప్పుడు మనకి ఏంటంటే లేజినెస్ వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ అనమాట ఇట్లా క్లమ్జీగా అయిపోతుంది. ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకోకపోతే ఇంకా అట్లాగే మనకి ఎప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా కానీ ఏంటబ్బా ఇది అని అనిపిస్తుంటుంది. మనకి వర్క్ చేసుకోవాలి అనుకుంటే అన్నీ ఎప్పటికప్పుడు నీట్గా క్లియర్గా క్లటర్ ఫ్రీ చేసుకుంటా ఉంటే నీట్గా ఉంటుంది. అండ్ మనకి వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో అందుకని ఇంకా క్లియర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇట్లా ఏంటంటే వీక్లీ వన్స్ అయినా ఇట్లా క్లీన్ చేసేసుకుంటాను. రోజు క్లీన్ చేసుకోవడం అంటే కుదరదు, కానీ ఇంకా వీక్లీ వన్స్ ఏంటంటే అన్నీ తీసేసి నీట్గా కావాల్సినవి అయితే ఉంచుకొని ఇంకా వేస్ట్వి అయితే పడేసేసుకుంటాను. సో ఇంకా అందుకని ఇంకా ఈరోజు కుదిరిందనమాట ఇవన్నీ తీయడానికి. ఇంకా ఇవన్నీ సర్దుతుంటే అంతలోపు ఏంటంటే జియో మార్ట్లో పెట్టిన వెజిటేబుల్స్ గ్రోసరీస్ అవన్నీ కూడా వచ్చేసాయి అనమాట. ఆయన కాల్ చేశారు, వస్తున్నాను మేడం అని చెప్పేసి ఇంకా అవి తీసేసుకొని వచ్చాను. ఇంకా మా వాడైతే అందులో వాడికి సంబంధించిన ఏముంటాయి అని వెతుక్కుంటా ఉన్నాడు. అవన్నీ ఏం లేవురా ఫ్రూట్స్ అని చెప్పి చెప్తున్నాను. ఇంకా ఏంటంటే ఇంకా అవి కూడా సర్దేసేసుకుంటున్నాను. అసలు అయితే జియో మార్ట్లో అయితే ఎప్పుడు మంచిగానే వస్తాయి. ఈసారి ఎందుకో మరి వెజిటేబుల్స్ అన్నీ ఒక దాంట్లో, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఒక దాంట్లోనే పెట్టారు. క్యారెట్ అయితే అస్సలు అయితే మొత్తం పాడైపోయిందనమాట. ఇంకా ఆనియన్స్లోకి ఏంటంటే ఈ వెజిటేబుల్స్ వాటర్ అన్నీ ఆనియన్స్లోకి తడిచిపోయాయి అనమాట. ఆనియన్స్ అన్నీ ఇంకా ఆనియన్స్ అంటే ఒక ప్లేట్లో పెట్టి ఆరబెట్టుకున్నాను. ఇంక క్యారెట్ అయితే పడేసేసాను, మొత్తం పాడైపోయింది. ఎప్పుడైతే ఇలా జరగలేదు. ఇంకా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చానమాట. ఇంకా వాళ్ళు మనకి రిఫండ్ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ ఇంకా కంప్లైంట్ ఇచ్చాను ఇట్లా ఉన్నాయని చెప్పి, నెక్స్ట్ టైం అన్నా రిపీట్ అవ్వకుండా ఉంటుందని. ఇంకా పిల్లలకి ఏంటంటే పాలు కలిపించేసేసి స్వీట్ కార్న్ కూడా ఉడకబెడదామని చెప్పేసి స్టవ్ మీద పెట్టాను. ఇంకా మా వాడు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుందని చెప్పి ఒక పక్క ఇవి చేసుకుంటూనే ఇంకా మరో పక్క వాళ్ళకి స్నాక్స్ అవన్నీ చేస్తున్నాను అనమాట. సో వాడికి ఏంటంటే ఇంకా టైం అయిపోతుంది కదా, లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా పాలు కలిపిచ్చేసి స్వీట్ కార్న్ కూడా అంతలోపు బాయిల్ అయిపోయింది. సో ఇంకా మిల్క్ అను స్వీట్ కార్న్ అయితే వాళ్ళకి ఇచ్చేసేసాను తినమని చెప్పేసి. ఇంకా వాడైతే తీసుకొని కంప్లీట్ చేసేస్తున్నాడు, మ్యూజిక్ క్లాస్కి టైం అయిపోతుందని. ఇంకా మా పాప ఈరోజు ఏం చేసిందంటే ఘనకార్యము, పాలు తాగానని చెప్పి కింద పడబోసేసేసి నాకు తాగానని వచ్చి అబద్ధాలు చెప్పింది. ఇంకా దానికైతే కొంచెం తిట్లు పడ్డాయి అనుకోండి. ఇంకా అంతలోపు వాషింగ్ మిషన్లో అయితే క్లాత్స్ వేసేస్తున్నాను. సో నిన్నటిదాకా ఏంటంటే వర్షాలు పడ్డాయి. సో ఏంటంటే ఇంకా బట్టలు వేయడానికి కుదరలేదు. ఇంకా ఈరోజు ఒక్కరోజే కొంచెం ఎండ వచ్చింది. ఇంకా అందుకని ఇంకా ఈవినింగ్ అయితే వేసేసాను అనమాట. బట్టలు వేసేసి ఇంకా అయిపోయేలోపు ఇల్లు క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఫ్రైడే కదా పూజ చేసేసుకుందామని చెప్పేసేసి. ఫ్రైడే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు, ఫ్రైడేస్ ట్యూస్డేస్ ఏంటంటే కొంచెం ఎక్కువసేపు అయితే పూజ చేసుకుంటానన్నమాట.
సో ఇంకా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా కొంచెం స్వీట్ చేద్దాము అని చెప్పి అనుకున్నా. అంతలోపు మా వాడు కూడా మ్యూజిక్ క్లాస్ నుంచి కూడా వచ్చేసాడు ఈ పనులన్నీ అయిపోయేలోపు. ఇంకొక వైపు అయితే రైస్ పెట్టేశాను, ఇంకొక వైపు అయితే స్వీట్ పొంగల్ చేద్దామని చెప్పి పెట్టాను. ఇంకా స్వీట్ పొంగల్ ఏంటంటే ఇంకా ఫ్రైడే కదా, దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి ఉంటుంది కదా అని స్వీట్ పొంగల్ కూడా చేస్తున్నాను. ఇంకేంటంటే పాప కోసం ఏంటంటే రైస్ పెట్టాను పక్కన. మేమైతే ఇంకా స్వీట్ పొంగలే తినేసేస్తాము. పాప ఏంటంటే తినదన్నమాట. ఇంకా మా వాడేంటంటే కొంచెం ఫ్రైడ్ రైస్ అవన్నీ తినున్నాడు ఆ రోజు. ఇంకా సో ఏంటంటే లైట్గానే తింటాడు అని చెప్పేసేసి అప్పటికే టైం 7:30 అవుతుంది. ఇంకా సో అందుకని చెప్పేసేసి స్వీట్ పొంగల్ తింటాను నేను కూడా అని అన్నాడు. ఇంకా దేవుడికి ప్రసాదంగా పెట్టేసేసి బాబు కూడా నైట్ ఇంకా అదే తినేస్తానన్నాడు. ఇంక అందుకని స్వీట్ పొంగల్ చేసేస్తున్నాను. ఇంకా పాపకి ఏంటంటే రైస్ చేసేస్తున్నాను. ఇంకా ఆ రోజు ఏంటంటే కర్డ్ రైస్ పెట్టేశాను దానికి. ఇంకా కర్డ్ రైస్ తినేసేస్తాననింది. అదేంటంటే ఇంకా చికెన్ తినింది, KFC చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినింది ఆ రోజు. ఇంకా నైట్ పెరుగన్నం పెట్టేసేస్తానని అంటే సరే తినేస్తాననింది. ఇంకేంటంటే పొంగల్లోకి ఏంటంటే నేను నార్మల్గా మనకి ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదా కొంచెం బ్లాక్ కలర్లో, అది ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంకా ఆ రోజు ఏంటంటే కొంచెమే ఉంది సరిపోదని చెప్పేసి ఇంకా నార్మల్ మనకి ఎల్లో కలర్ బెల్లం ఉంటుంది కదా అదే యూజ్ చేశాను. ఇంకా కొంచెం ఆర్గానిక్ బెల్లం వేస్తే ఏంటంటే కలర్ అనేది బాగుంటుంది అనమాట చూడటానికి. సో అందుకని అది కూడా ఒక 2 స్పూన్స్ అయితే వేసాను. ఇంకా స్వీట్ అయిపోయేలోపు ఏంటంటే ప్రసాదం ఇంకా నేను పూజ అవి అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే ఇంకా ప్రసాదం అయిపోయాక పూజ చేసేసుకోవచ్చు అని చెప్పి క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే ఎవరైనా వెండి ఇది ఉంటుంది కాపర్ది ఇది తీసుకోవాలనుకుంటే కలుషంది చెంబు ఉంటుంది కదా ప్లెయిన్ది తీసుకోండి. నేనైతే లక్ష్మీదేవి అష్టలక్ష్ములు తీసుకున్నాను. ఎన్నిసార్లు క్లీన్ చేసినా అయితే అది ఎంతో కొంత బ్లాక్గానే ఉంటుంది. అదే ప్లెయిన్ది అయితే కలర్ అయితే మంచిగా ఎట్లా కనిపిస్తుందో అనిపిస్తుంది. నేనైతే అష్టలక్ష్ములు తీసుకున్నాను. నేనైతే ఎప్పుడు క్లీన్ చేస్తానే ఉంటాను, కానీ ఎందుకో మరి అది లక్ష్మీదేవి ఇవి మనకి ఉంటాయి కదా అష్టలక్ష్ముల బొమ్మలు, అక్కడ మధ్యలో డిజైన్స్కి మధ్యలో అయితే బ్లాక్నెస్ అయితే పోదన్నమాట ఎంత క్లీన్ చేసినా కానీ. ఈసారి ఏమైనా యూట్యూబ్లో చూసి హ్యాక్స్ చూసి ట్రై చేయాలి. అట్లా వర్కౌట్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇంకా మధ్యలో ఏంటంటే నేను పూలు అవన్నీ అలంకరించుకున్నాను అనమాట దేవుడి పటాలకి. లోపు అయితే ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం నెయ్యిలో అయితే జీడిపప్పు కిస్మిస్ అవన్నీ వేసేసేసి ఇంకా స్వీట్ పొంగల్లో కలుపుకొని దేవుడికి ఇంకా ప్రసాదంగా పెట్టేసి పూజ చేసేసుకోవడమే అన్నమాట. సో ఇంకా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది కదా, ఇంకా పూజ అయితే ఒక 1/2 hour అయితే మంచిగా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. పిల్లలు అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు. ఆ మధ్యలో చూస్తున్నాడు వాడు, నేను వంట చేసేటప్పుడు వచ్చి చూస్తుంటాడు అనమాట. వీడొక్కడే అనమాట వంటకి పేర్లు ఏం పెట్టుకుని తింటుంటాడు మంచిగా. ఇంకా మిగిలిన మా పాప వాళ్ళ డాడీ అయితే ఎప్పుడు పేర్లు పెడతానే ఉంటారు వంటకి. వీడు మంచోడు అనమాట. ఇంకా నేనైతే అట్లా ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకున్న. ఆ టైంలో పిల్లలు అయితే టీవీలో ఏదో పెట్టుకొని చూస్తూ ఉన్నారు. లేకపోతే మా పాప అయితే క్వశ్చన్స్ వేసి చంపేస్తుంది పూజ చేసుకునేటప్పుడు కూడా. దానికి ఎక్కడలేని డౌట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో అడిగేసి పూజ అయితే ప్రశాంతంగా అయితే చేసుకొని ఇవ్వదు. ఇంకా అప్పుడు కూడా వస్తాననింది, ఇంకా దానికైతే చెప్పలేదన్నమాట. అయితే అంత ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటున్నాను, లేకపోతే క్వశ్చన్స్తో చంపేసేది నన్ను. సుమనసవందిత సుందరి మాధవి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకరచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే. ఇంకా అయితే మంచిగా దేవుడికైతే మంచిగా నామాలన్నీ చదువుకున్నాను. అందరి దేవుళ్ళకైతే చదువుకుంటాను. ఇంకా శుక్రవారం అని చెప్పి కొన్ని లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ అయితే చదువుకున్నాను అనమాట ప్రశాంతంగా.
ఇంకా చదువుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టాలి కదా, అవన్నీ తీసి పెట్టుకుంటున్నాను. హారతి ఇచ్చాక అయితే ఇంకా నేను తులసమ్మ దగ్గర వెళ్ళి దీపం పెట్టేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా పిల్లలకి అయితే పెట్టిస్తున్నాను అనమాట. బాబుకేమో పొంగలేను, మా పాపకి ఏంటంటే పెరుగన్నం కల్పించేస్తున్నాను. ఈ మధ్య పాప అయితే అప్పుడప్పుడు అదే తింటుందన్నమాట. ఇంకా కొన్నిసార్లు నన్ను పెట్టమంటుంది, ఇంకా అప్పుడు నేను పెడతాను. ఇంకా మ్యాక్సిమం ఇంకా స్కూల్లో అలవాటు అయింది కదా, కొంచెం తింటుంది. సో ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను. ఈరోజు అయితే ఫ్రైడే అని చెప్పేసి పొంగల్ చేశాను, దేవుడికి ప్రసాదం పెడదామని స్వీట్ పొంగల్. సో మా డిన్నర్ అయితే ఇది. పిల్లలు ఏంటంటే కొంచెం కర్డ్ రైస్ కొంచెం ఇది తినేసేసేస్తారు. పాప అయితే తినదు, సో కర్డ్ రైస్ తినేసేస్తుంది. బాబు తింటున్నాడు. ఇంకా ఆల్రెడీ వాడు ఇందాక కొంచెం ఫ్రైడ్ రైస్ తినేసేసాడు. సో ఇది ఈరోజు అయితే నాకు తెలిసి నేను ఈవినింగే స్టార్ట్ చేశాను వ్లాగ్. ఇలా మ్యామ్ అరుస్తారు కానీ మనీ కదిలించకు. కట్టించాడు, మేము వేసుకున్నాం. అప్పుడు మళ్ళీ తీసేసాడు. ఫోన్ నెంబర్ కూడా రాశాడు, ఇసుక బొమ్మలు కూడా రాశాడు. అనుకుంటే పడుకుంది పదా. ఏం చేస్తున్నా? ఇప్పుడు అవన్నీ తీసి లోపలికి వేయాలి. ఆయిల్ అంతా కింద పడిపోవాలి. పద లోపలికి పదా, పదా. ఓకే చాలు చాలు, ఇంకా చాలు. అవి లోపల పడిపోతే నువ్వు చేసేదానికి. పదా. హలో, నేను లైట్ ఆఫ్ చేసి లోపలికి వెళ్తున్నాను. ఉంటావా ఒక్కదానివే? రా అయితే. ఓకే బాయ్, మరి గుడ్ నైట్. ఇది వచ్చేసేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పాప ఏంటంటే నైట్ సాటర్డే హాలిడే ఉంటుంది దానికి, ఇంకా స్కూల్కి వెళ్ళను కదా అని చెప్పి పడుకోను అని చెప్పి అలా చేస్తూ ఉంది. సో ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, లైట్ ఆఫ్ చేసి వస్తావా లేదా అంటే వస్తుంది. ఇంకా పూజ కదా ఏంటంటే అది ఏం చేసిద్దంటే నేను పూజ చేసుకొని వెళ్ళాక మొత్తం కదిలిచ్చేసిద్ది. ఆ గంటలన్నీ ఇట్లా ఇట్లా అంటుంటే అవన్నీ లోపలికి వెళ్ళి పడిపోయి అక్కడ ఆయిల్ కానీ అన్నీ దొల్లిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకని అరుస్తున్నాను. అన్నీ కదిలిచ్చి పడేసేసిద్ది అనమాట. ఎప్పుడు చేసిద్దో మరి నాకు తెలియకుండా చేస్తుంటుంది. సో అందుకని ఇంకా అరుస్తున్నాను అనమాట అక్కడ. సో ఇంకా అయితే దాన్ని కూడా లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టేసేసాను. మామూలుగా స్కూల్ ఉంటే ఏంటంటే 9 o'clockకే పడుకునిద్ది. ఇంకా సాటర్డేస్ నాకు హాలిడే ఉంటుంది, నేను మేల్కొని టీవీ చూస్తూ ఉంటుంది. నేనైతే ఒప్పుకోను అనమాట. ఇంకా సాటర్డే నైట్ అయితే ఇంకా వాళ్ళకి వదిలేసేస్తాను, మూవీ చూస్తారు మామూలుగా నార్మల్గా పైకి హోమ్ థియేటర్కి వెళ్ళేసేసి. సో ఆ రోజు అయితే నేను వాళ్ళ ఇష్టం, వాళ్ళని వదిలేసేస్తాను, ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకోండి అని. ఇంకా మిగిలిన టైమ్స్లో అయితే 9 o'clockకే పడుకోబెట్టేస్తాను చాలా వరకు. ఇంకెప్పుడో ఒక్కొక్కసారి లేట్ అవుతుందన్నమాట. ఇంకా నేనైతే మా వాడు బాత్ చేసేసేసి ఇంకా టిఫిన్ చేస్తున్నాడు, బ్రేక్ఫాస్ట్ ఆ రూమ్లో. ఇంకా నేనైతే మిగిలిన వర్క్స్ అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని, ఇల్లు స్వీప్ చేసేసుకొని, బయట మాప్ పెట్టేసేసుకుంటున్నాను మంచిగా. ఇంకా పాప లేచేలోపు ఏంటంటే ఆ పనులన్నీ అయిపోతాయి కదా. ఇంకా వీడి స్కూల్కి వెళ్ళేలోపు అవన్నీ చేసేసుకొని కొంచెం సేపు పడుకుందాంలే అనుకున్నా. రోజు స్కూల్కి వెళ్ళాలంటే ఏమో లెగవదనమాట మా పాప. ఆ రోజు హాలిడే అయితే లేచి కూర్చుంది. ఇంకా నేనైతే పడుకోలేదు. ఒక 1 hour అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా వాడికి లంచ్ బాక్స్ పెట్టాలి కదా, అప్పుడు లెగుద్దాంలే అనుకుంటే ఈ లోపే లేచి కూర్చుంది. కొంచెం సేపు పడుకోవే అంటే దానికి నిద్ర రావట్లేదంట. అదే నేను రోజు స్కూల్కి వెళ్ళే టైం కదా, ఇంకా దానికి నిద్ర పట్టుండదు. సో ఇంకేంటంటే వాడికి స్నాక్స్ అవన్నీ పెట్టేసేసేసి హాట్ వాటర్ ఇస్తున్నాను. ఈ మధ్య చల్లగా ఉంటునేసరికి వాడికి కొంచెం దగ్గుతున్నాడు.
సో అందుకని ఒక 10 days నుంచి అయితే హాట్ వాటర్ పెట్టిస్తున్నాను. వాడైతే హాట్ వాటర్ తాగుతాడు ఇష్టంగా. మా పాప అయితే అంత ఎక్కువ తాగదు, సో దానికైతే పెట్టట్లేదు. బాబుకైతే పెడుతున్నాను హాట్ వాటర్. వాడికి ఎందుకో బాగా ఇష్టం అనమాట హాట్ వాటర్. అడుగుతూ ఉంటాడు ఎప్పుడు, నాకు హాట్ వాటర్ అని చెప్పేసేసి. ఇంకా నాకే ఇంకా కుదరక ఇవ్వను అనమాట కొన్నిసార్లు. సో ఇంకా చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసేసి పెట్టేసి ఇస్తున్నాను. ఇంకా బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా రెడీ చేసేసి వాడిని అయితే స్కూల్కి పంపించేసేయాలని చెప్పేసి. ఇంకా వాడైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు. బ్రేక్ఫాస్ట్ తినేకంటే వాడికి మామూలుగా అయితే టీవీ చూడకపోతే ఫాస్ట్గా అయిపోయింది అనమాట. టీవీ చూస్తే వాడు ఏంటో టీవీయే లోకల్లా ఉంటాడు, టీవీలో వెళ్ళి ముఖం పెడుతుంటాడు. ఇంకా అందుకని లేట్ అయిపోతుంది. లెగవడానికి అయితే త్వరగానే లేస్తాడు. బ్రేక్ఫాస్ట్ తినడానికి వాడికి 1/2 hour పట్టిద్ది టీవీ చూస్తా. ఇంకా బస్సు వస్తుందని చెప్పి అరుస్తాను నేను ఆ టైంలో, ఫాస్ట్గా కానివ్వు అని చెప్పేసేసి. ఇంకా ఆ రోజు ఏంటంటే త్వరగా లేచాడు కొంచెం, అందుకని కొంచెం ప్రశాంతంగా నేను వర్క్స్ చేసుకుంటున్నాను. వాడికి ఏదో ఆర్ట్ క్లాస్ ఉందంట, దానికి సంబంధించి తెచ్చుకోవడానికి అని లేచాడు త్వరగా. సో నేనేంటంటే వీళ్ళు వస్తారు కదా మనకు గార్బేజ్ డస్ట్ తీసుకునే వెళ్ళేవాళ్ళు, వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. నేను లోపలికి వెళ్ళినప్పుడు, నేను పడుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడో వస్తారు. ఇంకా అందుకోసం వాళ్ళ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఇంకా చూసి వేసేసేసి ఇంకా డస్ట్బిన్స్ అయితే క్లీన్ చేస్తున్నాను నీట్గా. కడిగేసి ఎండ వస్తుంది కదా ఆరబెట్టేద్దామని చెప్పేసేసి నీట్గా. సో నా ఈ వర్క్స్ అయిపోయేలోపు మా వాడైతే బ్రేక్ఫాస్ట్ తినడం కూడా అయిపోయింది. మధ్యలో అరుస్తూ ఉన్నాను లేండి. సో ఇంకా వాడిని అయితే స్కూల్కి పంపించేసి కొంచెం సేపు అయితే ఫోన్ చూస్తూ ఉన్నాను. బ్రష్ చేసుకోవచ్చి ఏంటి అన్నం అయిపోయి టిఫిన్ తినే టైం వెళ్ళు. నేను బ్యాంకుకి వెళ్ళాలి, అన్నకి క్యారేజ్ పెట్టేదాక అంతలో టిఫిన్ చేసి ఎగ్ బాయిల్ చేస్తుంది. టైం పట్టింది. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసేసి అయితే లంచ్ బాక్స్ పెట్టేసేసి బ్యాంకుకి వెళ్ళాలన్నమాట. చిన్న వర్క్ ఉంది. అందిద్ది పోమ్మా, అక్కడే ఉంది. బ్రష్ చేసుకోమని చెప్తుంటే లంచ్ టైం అయిపోయిందా అని చెప్పని అడుగుతుంది అది అప్పుడే. లేదమ్మా బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పంటే కొంచెంసేపు ఆగి చేస్తుందంట. నాకేమో బ్యాంకుకి వెళ్ళాలి. సో ఇంకేంటంటే అరిచాను బ్రష్ చేసుకో అని చెప్పేసి. ఇంకా బ్రష్ చేసుకొని ఆమె అయితే అన్నం తినాలంట. ఫస్ట్ నువ్వు వెళ్ళేసేసి బ్రష్ చేసుకోకు, బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, నేను బ్యాంకుకి వెళ్ళాలి, వచ్చాక లంచ్ చేద్దులే అని చెప్పాను. ఇంకా తర్వాత అయితే నేనైతే రాను, ఇంట్లోనే ఉంటాను, టీవీ చూస్తానంటే అరిచాను. వెళ్ళి అక్కడ కోకోనట్ వాటర్ కొనిపిస్తాను అవన్నీ చెప్పాను. అవన్నీ చెప్పేసేసేసి నేనైతే బ్యాగ్లో మొబైల్ తీసుకోకుండా అయితే వెళ్ళాను. డబ్బులు అయితే తీసుకొని వెళ్ళలేదు. 20 రూపీస్ ఉన్నాయి కరెక్ట్గా. 20 రూపీస్లో ఏంటంటే ఒక 5 రూపీస్ జిరాక్సెస్ తీపిచ్చేసాను. ఇంకా 15 రూపీసే ఉన్నాయన్నమాట. ఇంకా మామూలు నచ్చపెట్టలేదు నాకైతే. ఇంకేవో దానికి కబుర్లు చెప్పైతే తీసుకొచ్చాను ఇంటికి.
ఇంటికి వచ్చాక మళ్ళీ నేను వెళ్ళి తీసుకొస్తాను అవన్నీ చెప్పాను. నేను ఎప్పుడు మొబైల్ తీసుకొని వెళ్తాను, మరి ఎందుకు మర్చిపోయి వెళ్ళానో ఏమో, ఆ రోజు మర్చిపోయి వెళ్ళాను. ఇంకా ఆ రోజు ఏంటంటే లైట్గా సింపుల్గా చేశాను. ఏంటంటే పప్పు అండ్ అందులోకి ఏంటంటే పిల్లలకి బాయిల్డ్ ఎగ్స్ చేశాను. ఇంకా నా కోసము ఇంకా పిల్లలకి కూడా కొంచెం చిప్స్ అను ఇవి ఉంటాయి కదా మనకి మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు, ఇవి అయితే తీసుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే అస్సలు బాగాలేదు, బాగోకపోవడం అంటే ఎక్కువ కారంగా ఉన్నాయి. మరీ ఎక్కువ కారంగా ఉంటే తినాలనిపించదు కదా, నాకైతే అట్లా అనిపించదు మరీ ఎక్కువ స్పైసీగా ఉంటే ఇవి. సో ఇంకా నేనైతే ఇంకా అవి అయిపోయాక ఇంకొంచెం టైం ఉందని చెప్పేసి బాత్ చేసేసాను. ఇంక ఈ బాక్స్ ఫ్రీ వచ్చిందనమాట, ఏదో బట్టలు కొంటే అందులో పెడదామని చూస్తే అసలు ఈ బాక్సెస్ అయితే అసలు కొనుక్కోకండి. మామూలుగా అయితే నేను కొనుక్కోను ఇట్లాంటివి, ఫ్రీ వచ్చినాయి కదా అని యూజ్ చేద్దామని చెప్పి అనుకున్నా. అయితే ఒక 1-2 టైమ్స్ యూజ్ చేశాను. వాష్ చేశాక కొంచెం వాటర్ అవన్నీ లోపలికి వెళ్ళిపోయి బ్లాక్గా అయితే అయిపోయాయి అన్నమాట. నేను ఇంతకుముందు ఒక రీల్లో కూడా చూశాను, బట్ మనం నీట్గానే ఉంచుకుంటాం కదా, అట్లా ఎందుకు అవుతాయి అనుకున్నాను. బట్ అయితే లోపలికి వెళ్ళిపోతాయి అండి. ఇట్లాంటి హాట్ ప్యాక్స్ అయితే ఎంత కాస్ట్లీ అయినా యూజ్ చేయకండి, యూజ్ చేయకపోవడమే బెటర్. వీలైతే స్టీల్వి యూజ్ చేయండి. మామూలుగా ఏంటంటే ఇది ఏంటంటే మనం స్టీల్వి యూజ్ చేయాలనుకున్నా మొత్తం పిల్లలు అయితే ఇష్టపడరు కదా అని ఇట్లా ప్లాస్టిక్ ఉండే తీసుకోవడమే. లేకపోతే మన చిన్నప్పుడు అయితే మంచిగా స్టీల్ బాక్సెస్ యూజ్ చేసుకునే వాళ్ళం కదా, అవే బాగుండేవి. ఇంకా నేనైతే ఇంకా వాడికి పప్పు విడిగా కలుపుకుంటాడు కదా అని చెప్పేసి ఈరోజు పప్పు విడిగా పెడుతున్నా. రోజు అయితే కలిపే పెట్టేదాన్ని, అట్లా పెట్టకుండా ఉన్నా బాగుండేది అనిపించింది. ఆ రోజు ఏంటంటే ఆ బాక్స్ లిడ్ ఎందుకు ఊడిపోయిందో, కొంచెం పప్పు అయితే బ్యాగ్లో పడిపోయింది. ఇంకా వాడు వచ్చాక ఎందుకు అలా పెట్టావా మమ్మీ అని చెప్పేసి అని అడిగాడు. విడిగా పెడితే ఏంటంటే మనకి గట్టిగా అవ్వకుండా ఉంటుంది కదా, అన్నంలో కలిపేస్తే ఏంటంటే గట్టిగా అయిపోతుందని అట్లా పెట్టాను అనమాట. ఇంకోసారి బాక్స్ ప్రాబ్లం అనుకుంటా, ఇంకోసారి దాంట్లో పెట్టకూడదు, వేరే దాంట్లో పెట్టాలి అనిపించింది. ఇంకా వాడికైతే లంచ్ బ్యాగ్ రెడీ చేసేసేసి వెళ్ళి పెట్టేసి వచ్చేసి నేనైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏంటి నువ్వు చేత్తో నాకు స్పూన్ ఇస్తా, ఇట్లా చేతంతా స్మెల్ వస్తుంది, బట్టల మీద వేసుకోకు. ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఈవినింగ్ నాకు ఎందుకో షూట్ చేయబుద్ధి కాల, ఏం లేజీగా ఉండింది. ఇంకా సో నేనేం షూట్ చేయాల. ఇంకా నైట్ ఏంటంటే మంచిగా అమరన్ మూవీ చూసాము. నెక్స్ట్ చూసేసేసి పడుకున్నాం అనమాట. బాబు ఏంటంటే చూడాలని చెప్పి అంటున్నాడు. సో అందుకని అమరన్ మూవీ చూసి పడుకున్నాం. ఇదైతే సండే రోజు మార్నింగ్ అనమాట. 10 o'clock అయింది. ఇంకా కిందకి వెళ్దాం రండ్రా అంటే రావట్లేదు వాళ్ళు. లెగడమే 9కి లేచారు. ఇంకా షార్ట్స్ ఏవో చూస్తూ అట్లా ఉన్నారు. ఇంకా అయితే వాళ్ళని తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకేంటంటే చికెన్ దమ్ బిర్యానీ అడిగాడు బాబా. అయితే ఇంకా దమ్ బిర్యానీ చేద్దాంలే అని చెప్పేసి ఇంకొచ్చేసాను అనమాట. సండేస్ అయితే యూజువల్లీ అయితే లేట్గానే లెగుస్తాము ఎప్పుడు. అంటే నార్మల్ డేస్లో ఏంటంటే మార్నింగే లేస్తారు కదా పిల్లలు, అందుకని సండే అయితే కొంచెం లేట్గానే లెగుస్తాము. ఇంకా నేనైతే అన్ని మసాలాలు అన్నీ వేసేసుకున్నాను. అందులో మనకి బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఓల్ గరం మసాలా దినుసులు, అవి వేసేసుకొని కొంచెం ఒక బాయిల్ రానిచ్చి రైస్ వాటర్ని అందులో అయితే నేను ఒక ½ an hour ముందు ఒక 2 గ్లాస్ బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను. అవి అయితే వేసుకున్నాను. వేసుకొని నెక్స్ట్ ఇంకే పక్కన అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను.
ఇంకా దాన్ని ఏంటంటే ఇటుకు షిఫ్ట్ చేశాను. రైస్ ఏంటంటే త్వరగా బాయిల్ అయిపోతుంది. నేను ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేయలేదు కదా, అవి చేసేసరికి టైం అయిపోతుందని రెండింటిని షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. దాన్ని ఏమో చిన్న స్టవ్ మీదకి, దీని మీదకి పెద్ద స్టవ్ మీదకి. సో ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయేలోపు రైస్ కూడా కొంచెం 60% కుక్ అయిపోతుంది కదా అని చెప్పేసి, సో ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే కట్ చేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనకి రైతాకి అండ్ ఆనియన్స్ మనకి తినడానికి కూడా కావాలి కదా, అన్నీ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా వీటిని అంటే విడిగా చేసేసుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ మరీ ఎక్కువ వేసుకోకండి, స్వీట్నెస్ అయితే వస్తుంది. ఒకసారి తెలియక అట్లాగే కొంచెం ఎక్కువ వేసుకున్నాను, బాగుంటుందేమో అని చెప్పేసి. సో ఒక 1.5 అయితే సరిపోతుంది. 1 వేసుకున్నా చాలు. కొన్ని అయితే కొంచెం ఇట్లా చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చికెన్లో ఏంటంటే ఒక 1/2 కప్ కర్డ్, ఒక 1/2 లెమన్, నెక్స్ట్ సాల్ట్, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అండ్ కసూరి మేతి, ఇవన్నీ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని ఒక 1/2 అవర్ ముందైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో ఏంటంటే త్వరగా మనకి చికెన్ అనేది కుక్ అయిపోతుంది అండ్ మసాలాస్ కూడా మంచిగా పడతాయి, సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే. సో అందుకని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఏంటంటే ఈ హండీలో వేస్తున్నాను చికెన్. ఇంకా ఆయిల్ కూడా వేసానండి, మర్చిపోయాను చెప్పడము. ఆయిల్ కూడా కలిపేసేసి పెట్టాను అందులోనే. ఇంకా నేను ఆయిల్ అయితే ఏం యూజ్ చేయలేదు, కాకపోతే రైస్లో కొంచెం గీ వేసుకున్నాను అండ్ కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ లేయర్ ఏంటంటే మనకి ఒక 60% ఉడికింది వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం 80% ఉడికింది ఇంకొక లేయర్ వేసుకున్నాను. సో ఏంటంటే మనకు అలా వేసుకుంటే ఏంటంటే కింద మనకి ఏంటంటే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి కింద లేయర్ ఏంటంటే మరి 80% కుక్ అయింది వేస్తే ఏంటంటే కొంచెం అది సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సో ఏంటంటే 60% ఉడికింది వేసేసుకోండి. సో అందులో ఇంక తర్వాత ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండ్ ఇది వచ్చేసేసి కుంకుమ పువ్వు పాలల్లో ఏంటంటే వేసుకొని ఒక 10 minutes ముందు అయితే నానబెట్టుకోండి. సో అది కూడా వేసుకోండి. సో ఏంటంటే మనకి బిర్యానీ మంచి కలర్ ఇస్తుంది అనమాట. సో ఇంకొక లేయర్ కూడా అయితే వేసేసుకున్నాను నేను. అండ్ సారీ, ఒకటి చెప్పడం మర్చిపోయాను. మనకు వాటర్లో ఏంటంటే సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట రైస్ని. అండ్ అది వచ్చేసి మనకి సాల్ట్ కరెక్ట్గా ఉండాలంటే మనం ఆ వాటర్ టేస్ట్ చూస్తే మనకి ఎట్లా ఉండాలంటే మనకి సీ వాటర్ ఉంటాయి కదా, సాల్టీగా అట్లా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఎంత మెస్సీగా అయిపోయిందో. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. నేనైతే ఇదొండి ఇట్లా పెట్టుకున్నాను అండ్ ఇక్కడ ఇది ఒకటి ఉంది, దాన్ని కూడా ఇట్లా చేసేస్తున్నాను. సో ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే దమ్ బిర్యానీ అయితే అయిపోతుంది. సో అంతలోపు ఈ మస్త్ అంతా క్లియర్ చేసుకుందాము. ఈలోపు బిర్యానీ అయితే అయిపోయేలోపు అయితే కిచెన్ అంతా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. మనకి ఇట్లా సండేస్ కానీ ఏదైనా స్పెషల్ డే అప్పుడు ఏమైనా చేసేటప్పుడు అయితే కిచెన్ ఇట్లాగే అవుతుంది. సో ఇంకా అప్పుడే క్లీన్ చేసేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనకి ఇంకా తర్వాత క్లీన్ చేసుకునేదాకా అయితే నాకైతే ఏం వర్క్స్ అయితే చేసుకోబుద్ధి అవ్వదు అనమాట. సో నేనైతే ఇంక అందుకని క్లీన్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఫిష్ మార్కెట్ చూసారా? ఇప్పుడు మా ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, మీరు చూడండి. సో ఎంత రచ్చగా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇది ఫిష్ మార్కెట్ అన్నమాట. ఆ బెడ్ చూడండి అసలు ఎంత నీట్గా ఉందో, అసలు ఎంత నీట్గా ఉందో. సో ఇవన్నీ చేసింది ఎవరు అనుకుంటున్నారు? ఈ క్రెడిట్ కాస్ట్ స్నానం కూడా చేయకుండా కొంతమంది ఫిష్ మార్కెట్ గేమ్ ఆడుతున్నారు. సారీ అండి, ఫిష్ మార్కెట్ గేమ్ కాదంట, డీమార్ట్ గేమ్ అంట. మీ బై మిస్టేక్ చెప్పాను, సారీ. అది సీసీ కెమెరా అంట. బొమ్మలన్నీ విరగ్గొట్టి అట్లా సీసీ కెమెరాలుగా ఇట్లా చేస్తారనమాట.
ఓ మీరు అలా చేస్తారా అండి? మరి మీకు ఎలా తెలుస్తుంది అట్లా చేస్తారని? చూద్దాము ఎంతవరకు అయిందో, బాగా వచ్చిందా లేదా అని. నేను అయితే 20 minutes దమ్ పెట్టి ఉంచాను. చాలా పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది, పొడి పొడిలో ఆడుతూ. ఇంకా పాప కోసం ఏంటంటే పైన వైట్ రైస్ తీసి పెట్టాను. అండ్ ఇదేంటంటే ఇంకా నైట్ కోసం అని చెప్పి తీసి పెడుతున్నాను. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మంచిగా నేను చెప్పినట్టు అయితే చేసుకోండి. రెసిపీ పెడదాం అనుకున్నాను కానీ ఆల్రెడీ చాలామంది పెట్టే ఉంటారు కదా, ఇంక ఇంట్రెస్టింగ్గా ఎవరు చూస్తారులే నా రెసిపీస్ అని చెప్పి నేనైతే పెట్టలేదు. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి, బాగా వస్తుంది. సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే నేను ఈవినింగ్కి తీసి పెడుతున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది, పొడి పొడిలాడుతా. ఇదైతే ఇప్పుడు తినడానికి. సో ఇదైతే ఇంక ఇందులోనే ఉంచుతున్నాను. ఇదేంటంటే క్లియర్ చేసినాక దీన్ని అయితే కొంచెం వాటర్తో నానబెట్టాలా పిండి పోవాలంటే. సో మన పిండి అయితే ఇలా అయింది. నేనైతే పిల్లలకి కోసం కూడా పెట్టించి నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. బిర్యానీని చాలా అంటే చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా బాగుంది. సో ఇంకా అయితే మంచిగా నాప్ తీసుకున్నాను మధ్యాహ్నం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరు మడతేస్తారు? ఫాస్ట్గా నీట్గా ఫాస్ట్గా వేయాలి. నా వద్దులే, పెద్ద పెద్దవి రావు. మీ వరకు వేసుకోండి. నీ బట్టలు నువ్వు మడత పెట్టుకో మంచిగా. ఇదిగో నా బట్టలేమో అదిగో నీట్గా పెట్టుకోవాలి. ఇలా కాదు, చూడు చూడు, ఇట్లా ఇలా పెట్టుకొని ఈక్వల్గా తీసుకోవాలి. ఇట్లా ఈక్వల్గా తీసుకొని నెక్స్ట్ ఇట్లా పెట్టి ఇలా మడతేసుకోవాలి. తప్పేసా మళ్ళీ పెద్దగా చేయకు. ఇట్లా కాదు, బ్యాడ్ గర్ల్. చూడు ఇట్లా నెక్స్ట్ ఇట్లా సపరేట్ పీస్ అయితే ఎట్లా పడతాయాలో పెట్టి చూడు. పెట్టేసా. ఇందాక ఫిష్ మార్కెట్ అని చెప్పి చూపించాను కదా, నీట్గా అయితే క్లీన్ చేశాను, చూపిస్తాను. వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు అనుకోండి. ఈరోజు కొంచెం బట్టలు చాలా ఉన్నాయి, అవన్నీ మడత పెట్టడంలో హెల్ప్ అయితే కొంచెం చేశారు. రూమ్ కూడా కొంచెం నీట్గా చేసాము. ఇప్పుడు చూపిస్తాను, మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను. ఒక్క రోజు కూడా నీట్గా ఉండదు అనమాట. మళ్ళీ రేపు ఈవినింగ్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు చూద్దాం పదండి ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు, ఏం చేస్తారు. ఇదిగోండి నీట్గా అయితే వాళ్ళే కొంచెం సర్దారు, మిగిలిన నేను సర్దాను. అదిగోండి కొంచెం క్లీనింగ్ వాళ్ళు హెల్ప్ చేశాడు, మిగిలిన నేను క్లీన్ చేశాను. రూమ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇంత ఇట్లా ఉంది నీట్గా. అదిగోండి మళ్ళీ స్టార్ట్ చేశారు పేపర్లు చించడం. చూడ పేపర్స్ అన్ని చూడు, సిజర్ ఎందుకు తీసుకొచ్చో. ఎవరైనా చూస్తే బెడ్షీట్ అస్సలు వేది దరిద్రంగా ఉంటుంది ఏంటి రూమ్ అనుకుంటారు. నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను. మ్యూట్ చేయరు.
చూడండి ఎప్పటికప్పుడు అయితే నేను క్లీన్ చేస్తాను, ఇట్లా పెడతాను అనమాట. మనం ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చి చూస్తే చాలా ఎంత దరిద్రంగా ఉంటుందో అంత దరిద్రంగా చేస్తారనమాట. క్రెడిట్ కోస్ట్ టు రిత్విక్ అండ్ రిషి అనమాట. సో ఈరోజు అయితే కొంచెం గుడ్గానే ఉన్నారు ఇద్దరు, అన్నిట్లో అయితే హెల్ప్ చేశారు. వాళ్ళ బట్టలు వాళ్ళే మడతేసుకున్నారు. అద్దోండి చూసారా, ఇప్పుడే బాత్ చేసింది. ఫెవికల్ చేతులకు పూసుకుంటుంది అనమాట. అదనమాట సంగతి. ఎప్పటిదాకా ఉంటుంది రూమ్ ఇలా నీట్గా? రోజు ఉంటుందా? ఏది చెప్పు ఒకసారి, ఇటు చూసి చెప్పు. రోజు ఉంటుందా? ఓకే నా షూరా? అవునా, చూద్దాం ఎన్ని డేస్ ఉంచుతారో ఇట్లా క్లీన్గా. రోజైతే బాగా హ్యాపీగా అనిపించింది నాకైతే. పిల్లలు హెల్ప్ చేశారనమాట ఇంట్లో వర్క్స్లో. వాళ్ళు బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా బట్టలు ఉంటే ఒక 1 వీక్ బట్టలు అయితే మడతేయలేదు. నాకు ఎందుకో బట్టలు మడతేయడానికి ఎక్కడ లేని బద్ధకం అయితే వస్తుంది. సో ఇంకా అవన్నీ అయితే మడతేయడంలో హెల్ప్ చేశారు. వాళ్ళవైతే వాళ్ళు మడతేసేసుకున్నారు. ఇంకా నేనైతే మంచిగా అవన్నీ సర్దేసేసి నీట్గా ఇల్లు స్వీప్ చేసేసుకున్నాను. ఇంకా చూపించాను కదా మార్నింగ్ రూమ్ని ఎట్లా చేశారో, దాన్ని కూడా అయితే నీట్గా కొన్ని బొమ్మలు అయితే వాళ్ళే సర్ది, మా వాడైతే కొంచెం చిమ్మాడు కూడా. ఇంకా వాళ్ళైతే తెలియదు కదా వాళ్ళకి అంత నీట్గా చిమ్మడం. ఇంకా మళ్ళీ నేను వెళ్ళేసి నీట్గా చిమ్మి నీట్గా చేసేసాను. ఇంకా వాడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగాడు అనమాట. సో అందుకని చేసిస్తున్నాను. ఇంకా ఇంకొన్ని కావాలని చెప్పి అడుగుతున్నాడు. ఇంకా ఎక్కువ చేయని చెప్పి, లేదు నాన్న మళ్ళీ డిన్నర్ చేయాలి కదా వద్దులే అని చెప్పేసేసి నేనైతే కొంచెం లైట్గానే ఇస్తున్నాను. మిమ్మల్ని పెంచుకోవడమే ఎక్కువ, మళ్ళీ పిల్లిని కూడా పెంచుకుంటావా నువ్వు? దానికా బిస్కెట్ వాడు తీసుకెళ్తుంది. పిల్లి బిస్కెట్ తిరిద్దా? పాలు కూడానా? పిల్లి బాత్రూమ్ కూర్చుంటే నువ్వు క్లీన్ చేస్తావా? బయట ఎందుకు కూర్చునిద్ది? బాగా చెప్తున్నావు. పిల్లిని పెంచుకోవాలంట అది చెప్తుంది. ఇంకా నేనుంటేలా వాళ్ళకి ఇష్టం అన్నమాట. డాగ్స్ తెచ్చుకుందాము, పిల్లిని పెంచుకుందాము, పక్షుల్ని తెచ్చుకొని పెంచుకుందాం అని అంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకొంచెం కావాలని ఏడుస్తుంటే నగ్గెట్స్ ఇచ్చాను. కారంగా ఉన్నాయంట, ఊసేసింది వద్దని చెప్పేసేసి. సో ఇంకా నేనైతే కొంచెం పాయసం చేస్తున్నాను, అదే పెట్టాను. ఇంకా కొంచెం చికెన్ తిన్నారు కదా, వేడి తగ్గిద్ది అని చెప్పేసేసి చేస్తున్నాను. ఇంకా ఇంకో పక్క ఏంటంటే పాప కోసం అయితే వైట్ రైస్ పెట్టాను. ఇంకా షుగర్ అయితే అయిపోయింది. ఇదేంటంటే షుగర్ పౌడర్ అన్నమాట. కొంచెం దీంట్లో మనకి షుగర్లో ఉండే క్యాలరీస్ నెక్స్ట్ ఉంటాయి కదా, అవన్నీ తక్కువ ఉంటాయి అన్నమాట. డైట్ షుగర్ లాగా అది. ఇంకా అది ఉంటే దాంతో చేశాను కొంచెం ఈరోజు. తర్వాత అయితే డిన్నర్ చేసేసాము. ఇంకా కొన్ని అయితే రా క్లిప్స్ యాడ్ చేసేసాను, చూసేసేయండి లాస్ట్ వరకు. అయితే డబ్బా తీసుకొని బుక్స్ రిమోట్స్ అన్ని బుక్ కూడా తీయాలి. డబ్బాలో పెట్టావా పన్ను మీద పెట్టావా? మూసుకొని డబ్బాలో పెట్టా. బుక్ తీయాలి. రిమోట్స్ తీసి పైన పెట్టి టీవీ ఆఫ్ చేసేసేయండి.
10 అయింది. పడుకోరా రే. డ్రామా మమ్మీ దానిపైన స్కాన్ చేయమంట. స్కాన్ మీ కూడా స్కాన్ చేయండి కనిపిస్తుంది కదా, ఇక్కడ స్కాన్ చేయండి. మమ్మీ ఫోన్ దొబ్బిస్తాయి కదా అలా చెప్పాడు. జింక పాటంటూ జింక పాటంటూ జింక పాటంటూ జింక పాట జింక పాట తంతు స్కాన్ స్కాన్ కొట్టింది కొట్టింది స్కాన్ కొట్టింది కొట్టింది స్కాన్ చేసి డబ్బులు ఎందుకు కొడతారు? నాకెందుకు కొడతారు? అన్ని షార్ట్ చేద్దామా? మమ్మీ మాకు ఫస్ట్ చెప్పింది, నాకు ఇంకో సాంగ్ కూడా ఉంది. మంచిగా అంటే చూపించినట్టువే ఈ రిషిక నేర్పిస్తుందంట నీకు. మరి తినేస్తే అన్న మనకు అన్న పడతావు దిగు. అసలు అప్పుడు ఎందుకు పెట్టారు మీరు? దిగు పడతావు. అక్కడి నుంచి కింద పడ్డాకు దెబ్బలా ఉంటుంది. ఇంకోసారి ఎక్కకు. సరే ఇంక పడుకుందాం బా, లోపలికి వెళ్దాం బా. సరే ఓకే బాయ్ చెప్పు వాళ్ళకి. బాయ్ గుడ్ నైట్. బాయ్ గుడ్ నైట్. సీ యు టాటా. మరి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మమ్మీ ఛానల్ కి. మా మమ్మీ ఛానల్ కి లైక్ సబ్స్క్రైబ్ చేయడు, కామెంట్ పక్కన గంట కూడా కట్టండి.